ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈ రోజు మనం 2024లో జరిగిన నీట్ పరీక్ష మరియు దాని యొక్క వివరాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క పరీక్ష బాధ్యత మళ్ళీ దాని యొక్క నిర్వహణ అనేది ఎన్టీఏ వాళ్ళు చూస్తారనమాట. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. వీళ్ళు మన దేశంలో జరిగే ప్రతి ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ని అడ్మినిస్ట్రేట్ చేస్తారనమాట. ఈ నీట్ పరీక్షకు ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 10 వరకు మొత్తం 24,06,079 మంది రిజిస్టర్ చేసుకున్నారు. దాంట్లోంచి 23,33,297 మంది మే 5న మధ్యాహ్నం 2 నుంచి 5:30 వరకు పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్ష 2ంటికి కదా, ఇదిలా ఉండగా ఆ రోజు ఉదయం 9 గంటలకి ఆ పేపర్ లీక్ అయిందని, ఆ పేపర్ సోషల్ మీడియాలో ఉన్న టెలిగ్రామ్ అనే యాప్ లో చాలా మందికి షేర్ అయిందనే వార్తలు మనకి వినిపిస్తున్నాయి. అంతేకాక 2 గంటలకు ఇవ్వాల్సిన పేపర్ 3 గంటలకు ఇచ్చారని, అందుకోసం కొంతమంది విద్యార్థులు ఆ పరీక్షను రాయకుండానే ఇంటికి తిరిగి వచ్చారనే సంఘటన కూడా పలు చోట్ల చోటు చేసుకుంది. ఇలా ఈ పరీక్ష ముగిసింది. దాని తర్వాత ఎన్టీఏ సంస్థ ఈ పరీక్ష యొక్క ఫలితాలు అనేది జూన్ 14న విడుదల కానున్నాయని ప్రకటించారు. కానీ వాటి ఫలితాలన్నీ ఎప్పుడు విడుదల చేశారు? జూన్ 4న, అంటే లోక్సభ యొక్క ఫలితాలు వచ్చిన రోజు, దేశమంతా ఏం జరుగుతుందో అనే రోజున ఈ ఎన్టీఏ నీట్ యొక్క ఫలితాలని విడుదల చేశారు. అయితే ఆ వచ్చిన ఫలితాల్లో చూస్తే మొత్తం 67 విద్యార్థులకు గాను 720కి 720 మార్కులు రావటం అనేది చాలా ఆశ్చర్యదాయకం. అలానే 2వ మార్కు 719, 3వ మార్కు 718 వచ్చాయి. ఎందుకంటే నీట్ పరీక్షలో ఒక్క ప్రశ్న తప్పు రాసినట్టయితే 5 మార్కులు పోతాయి, ఒక ప్రశ్న రాయనట్టయితే 4 మార్కులు పోతాయి. ఇలా చూసుకుంటే 719 గాని 18 గాని రావటం అనేది అసాధ్యమైన పని. దీంట్లో మరొక వింతైన విషయం ఏంటంటే 720కి 720 సాధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే పరీక్షా కేంద్రం నుంచి పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈ ఫలితాలు ఇలా ఎందుకు వచ్చాయి అని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎన్టీఏను ప్రశ్నించగా వారికి మేము గ్రేస్ మార్క్స్ కలిపాము అని చెప్పి సమర్థించుకున్నారు. కానీ ఆ గ్రేస్ మార్క్స్ ఎందుకు, ఎవరికి, ఎక్కడ కలిపారు అనేవి మాత్రం ఎటువంటి వివరణ అనేది ఇవ్వలేదు. అసలు ఈ గ్రేస్ మార్క్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు కలుపుతారు అనేది చూస్తే ఆ పరీక్ష రాసే విద్యార్థికి సంబంధం లేకుండా పరీక్ష నిర్వహించిన కమిటీ ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ద్వారా ఏమన్నా పొరపాటు జరిగినా లేక పరీక్ష ఏ కారణంగా ఆలస్యంగా మొదలైన ఆ విద్యార్థులకి అడిషనల్ మార్క్స్ అనే కలుపుతారు. వాటినే గ్రేస్ మార్క్స్ అంటారు. అయితే ఈసారి విడుదలైన ఫలితాల ప్రకారం చూసుకుంటే ఎన్టీఏ ఏకంగా 1500 విద్యార్థులకు పైగా ఈ గ్రేస్ మార్క్స్ అనేవి కలిపారు. దానికి కారణం 4 సెంటర్లలో, అది కూడా వేరే వేరే రాష్ట్రాలైన 4 చోట్ల విద్యార్థులకి పరీక్ష ఆలస్యంగా మొదలైన కారణంగా ఈ గ్రేస్ మార్క్స్ అనేవి కలిపాము అని ఎన్టీఏ తెలియజేసింది. కానీ ఏ విద్యార్థికి ఎంత కలిపాము అనేది మాత్రం చెప్పలేదు. అలానే గ్రేస్ మార్కులు కలపటానికి కారణం ఏంటనేది వివరంగా స్పష్టంగా తెలియజేయలేదు. మరియు దాంతో పాటు ఒకటే సెంటర్ లో ఉన్న 67 విద్యార్థులకు 720 ఎలా వచ్చాయి అనేది ఎటువంటి స్పష్టత అనేది ఇవ్వలేదు. మరియు గ్రేస్ మార్కుల విషయంలో చూస్తే కలిసిన మార్కులు 10, 20 కాదు, ఒక్కో విద్యార్థికి 50, 80, 300 మార్కుల దాకా కూడా కలిసిన విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థికి ఇచ్చిన మార్కులు చూస్తే 300 ఉంటే దాంట్లో గ్రేస్ మార్కులు కలిసిన 350, అంటే ఆ విద్యార్థికి మొత్తం కలిపి 650 మార్కులు వచ్చాయి. ఈ విధంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కన్నా కూడా గ్రేస్ మార్కులు వచ్చిన విద్యార్థులు ముందంజలో నిలిచారు. మరియు పరీక్ష ఫలితాలు ఎప్పుడైతే వస్తాయో అవి విడుదల చేయకన్నా కొన్ని రోజుల ముందు మన OMR షీట్స్ అనేవి బయటకి విడుదల చేస్తారు. ఆ OMR షీట్స్ లో చూసుకుంటే విద్యార్థులకు వచ్చిన మార్కులు ఆ OMR షీట్స్ లో ఉన్న మార్కులకి ఎటువంటి పొంతనా లేదు. ఈ విధంగా ఈసారి వచ్చిన ఫలితాలన్నీ కూడా చాలా తారుమారు అయ్యాయి. కాబట్టి అన్ని సంస్థలు కలిసి ఎన్టీఏని ప్రశ్నించగా వారు జూన్ 8వ తారీఖు ఒక మీటింగ్ జరిపి ఆ మీటింగ్ లో ఈ పరీక్ష అనేది మళ్లీ పెట్టము అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఇప్పుడు వచ్చిన ఫలితాల గురించి మాత్రం ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. మరి ఈ ఫలితాల గురించి ఎన్టీఏ తీసుకునే నిర్ణయం ఇంకా నిర్ధారణలోకి రానున్నది. కానీ ఆ నిర్ణయం అనేది ఈ దేశ భవిష్యత్తుకు తోడ్పడే 23 లక్షల పౌరుల మీద ఆధారపడి ఉంది. మనమందరం వీరిలోని నిజమైన ప్రతిభకు గుర్తింపు రావాలని కోరుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.